హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. చాలా పర్ఫెక్ట్ కారు. ఈ కారు రిలీజ్ అయ్యే నాడు డిజైర్ మిగతా ఉన్న వాటికి స్టీరింగ్లో ఆడియో కంట్రోల్ లేదు, స్టీరింగ్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ చూడండి. ఆదివారం 14 తారీఖు డిసెంబర్ నెల సాయంత్రం 4 గంటలకు తీస్తున్నాం వీడియో. ఎక్సలెంట్ కారు, డీజిల్ కారు, మంచి రేటింగ్ కారు. బ్యానెట్ ఓపెన్ చేసి ఉంది. ఫినిషింగ్ కూడా మీకు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదు. పెయింటింగ్ మల్లవలేదు. అద్దాలు ఇది 17 చూడండి, 17 అద్దం, 2017 మోడల్ కార్. ఇది 52 కార్ నెంబర్ కూడా చూసుకోండి. ఈ స్టిక్కర్లన్నీ కూడా కారు కొన్నప్పటియే. జూలై 25 తారీఖు కార్ రిజిస్ట్రేషన్ అయింది. సో ఒరిజినల్ పెయింటు, ఒరిజినల్ బాడీ పార్ట్స్, అలై వీల్స్, కొత్త టైర్లు, అంటే అల్యూమినియం డెక్స్లు ఉంటాయి. అలై వీల్స్ కొంచెం మంచి లైఫ్ వస్తాయి, రస్ట్ పట్టాయి. కార్ తోలుతా అంటే షార్ట్ కటింగ్ వస్తుంది, చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. తోపంట పోతుంటే ఎక్కడ పెయింట్ వల్లే డిక్కీల జాగ ఎక్కువ ఉంటుంది. ముందట కుడిపక్క అలై వీలు విత్ ఫోర్డ్ లోగో చూడండి. 175 టైర్ సైజు. మనకు స్విఫ్ట్ డిజైర్ ఇది ఒకంతే 65 అన్నట్టు. షాకర్స్ కూడా ఇది చీకట్ల కింద తీసినాం. బయట ఇలా మొత్తం ఫాగ్ వచ్చింది ఢిల్లీలో. కుడివైపు చూసుకోండి ఫెండరు కొద్దిగా చిమ్మన్ చీకట్ లెక్కనే ఉంటే ఎండరాలి కింద పెట్టి తను ఎట్లయితేందని. పోలీసులు కూడా BS4 ఇంజన్ ఇది. దీన్ని చూస్తే పట్టుకుంటారు, చలాన్ రాస్తారు, 10,000 20,000 రాస్తారు. సో చూడొచ్చు. బండి అయితే ఇదే టీషర్టు కొన్న కాడ నుంచి ఇప్పటివరకు వేసుకుంటూనే ఉన్నా. 5-6 రోజులు అయితే అందుకొని. 2 తాళాలు ఉన్నాయి చూడండి. లాక్ తర్వాత 2 సార్లు ఒత్తినప్పుడు మీకు చిన్న సైరన్ వస్తుంది. వోక్స్వ్యాగన్ చూసుకోరి. రోడ్డు మీద నిలబడితే వేరే లెక్క ఉంటుంది అది. గ్లాసులు అన్నిటికీ 17 అని ఉన్నది. డోర్ సౌండ్ చూసుకోండి, చాలా స్మూత్. ఫస్ట్ ఓనర్, 2017, కుడివైపు దర్వాజా. ఎక్కడ బాడీ బీడింగ్ ఫినిషన్ పోలేదు, ఎక్కడ చూసుకోండి. ఫినిషింగ్ చిన్నగా కూడా ఎక్కడ పోలేదు. గోరుతో కట్ చేసినప్పుడు మళ్ళీ మీకు నార్మల్ అయిపోతుంది కాబట్టి చూసుకోండి. కింద కూడా బార్డర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. పవర్ విండోస్, గ్లాస్ లాక్ చూసుకోండి. ఆటో ఫోల్డబుల్ మిర్రర్ మీరు చూసుకోవచ్చు. ఫోల్డ్ అయింది, మళ్ళీ ఓపెన్ అయింది. లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎడమ కుడి 2 ఫోల్డ్ లాక్ అవుతుంది. ఇది సీటు డౌన్ హైట్, అంటే కొద్దిగా కురుసగా ఉన్నా మీదికి అనుకోవచ్చు, పొడుగున్నా కిందికి అనుకోవచ్చు. ఈ సీట్ కవర్ చిన్న డ్యామేజ్ ఉంది. హారన్. సో బండి బ్రాండ్ న్యూ ఉంది. టైర్ల గాడి పెంత ఉండాలి, ఎంతమంది ఉన్నప్పుడు ఎట్లా అనేది. ఎప్పుడైనా టైర్ల గాలికి మైలేజ్కి సంబంధం ఉంటుంది. ఎక్కువ గాలి పెట్టుకొని ఒక్కలేకపోతే 27-28 దాకా వస్తుంది బండి, 30 దాకా కూడా వస్తుంది హైవేలో. 4 కూర్చొని బరువు ఎక్కువ వేస్తే బరువు ఎక్కువ వస్తుంది. ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్లా ఎయిర్ బ్యాగ్ మనకు ఫోర్డ్ చూడండి. ఇది కరగలేదు అంటే మనకు ఎక్కువసార్లు చేయి పెట్టినా కూడా అది పోతుంది రీడింగ్ బట్టి. సర్వీస్ రికార్డ్ ఇస్తాం, కిలోమీటర్ ఎంత తిరిగింది అనేది సర్వీస్ రికార్డ్ ఇస్తాం. స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఇది కూడా మీకు హెడ్ లైటు ఎక్కువ తక్కువ చూడటానికి. ఇది ఫోగ్ ల్యాంపు, అంటే లైట్ అప్ డౌన్ ఫోగ్ ల్యాంప్ దాని కింద. ఇది హెడ్ లైటు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఇది డిక్కీ చూడండి. నేను డిక్కీ ఓపెన్ చేస్తా, డైరెక్ట్ ఓపెన్ చేసిన పైకి లేచింది. ఓకే. సో డిక్కీ ఆపరేటింగ్ కూడా దీనికి బటన్ సిస్టమ్ వచ్చి ఇక్కడ వస్తుంది సేమ్. మళ్ళీ మనం చాలా సాలిడ్ ఉందండి కార్ అయితే. చాలా రోజులకు వచ్చింది, ఎందుకంటే ఎస్పైర్ చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడైనా కార్ ఏదైనా పర్లేదు. ఇది 1500 cc, బ్లూటూత్. ఇంట్లో లోపల యాక్స్ కేబుల్ ఇది, తర్వాత పెన్ డ్రైవ్ పెట్టుకునేది అది ఉంటుంది. ఈ మిర్రర్ కూడా చూసుకోండి. లెఫ్ట్ సైడ్ సన్ ప్యాడ్ విత్ మిర్రర్, రైట్ సైడ్ సన్ ప్యాడ్. ఇది కూడా మనకి ఇది ఏమైనా పెట్టుకోవచ్చు మనం, విజిటింగ్ కార్డ్స్, ఐ కార్డ్ లాంటివి, ఇంకేమైనా సర్వీస్ అయినా పెట్టుకోవచ్చు. సో బండి అయితే ఛార్జింగ్ పోర్టల్. ఇది మనకు ఈ రబ్బర్ కంపల్సరీ మీకు కొంచెం చేతికి మంచిగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది పర్ఫ్యూమ్ కార్లో పెట్టుకున్నారు. ఇలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. నిన్న మనం ఎకోస్పోర్ట్ ఒకటి ఉన్న అలా శ్రీవారి ఫ్లేవర్ వచ్చి మంచి తిరుమల అంటే టెంపుల్కి వెళ్ళిన ఫ్లేవర్ వచ్చింది నాకు. అహోబిలం టెంపుల్లో కానీ నరసింహస్వామి గుళ్ళే పోతే నీకు వేరే లెక్క స్మెల్ ఉంటుంది అక్కడ పైన కొండపైన. నిజంగా నరసింహస్వామి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. లోపలికి పోయితే నవరాలు జిల్లలు ఇస్తాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కూడా, అన్నవరం స్వామి కూడా దర్శనం కూడా అట్లనే. డోర్ చూసుకోరు సప్పుడు చాలా నీట్గా. కుడివైపు వెనకాల డోరు చైల్డ్ లాకు, ఒరిజినల్ పెయింటు. మన నీడ మనకు ఇంట్లో సందులలో కూడా కనబడుతుంది, అంత క్వాలిటీతోని ఉన్నది. కుడివైపు వెనక డోరు. వెనకాల సీట్ కూడా చూసుకోండి, దాని లెదర్ క్వాలిటీ. ఇది కూడా చూసుకోండి, వెనకాల క్వార్టర్ ప్యానల్.
ఎక్కడ గీత ఇదివరకు పడితే పెయింట్ కాలేదు, ఇప్పుడు పడి ఉండి లేదు. అలై వీల్స్ ఉన్నాయి, కొత్త టైర్లు ఉన్నాయి. సర్వీస్ రికార్డు కారు నంబర్తోని కార్ ఇన్ఫో కానీ షోరూమ్కు కానీ పోయి తీసుకొని చూడండి. యాక్సిడెంట్ అయినప్పుడు గ్లాసెస్ బ్రోకెన్ అవుతాయి, మళ్ళీ కొత్త చేస్తే దాని మీద సంవత్సరం తేడా అవుతుంది. అది దొంగలాగా దాచని కుదరదు. చూడండి, లాక్ వేసినాం, లైట్లన్నీ బంద్ అయినాయి, అన్లాక్ చేసినాం, లైట్లు వచ్చినాయి. ఒక డోర్ తీసేసినా కూడా లైట్లు అన్నీ వెలిగే ఉంటాయి కొద్దిసేపటి దాకా. ఓకే, అంటే అప్పుడు కూడా ఇంత తక్కువ కాస్ట్లో ఫోర్డ్ అనేది ఇండియాలో మనకు తీసుకొచ్చి అప్పచెప్పింది. మీరు అర్థం చేసుకోండి. బండి గట్టిగా ఉంటుంది, ఫస్ట్ డోర్లు అన్ని 5 స్టార్ రేటింగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. 4 స్టార్ రేటింగు, 4 స్టార్ రేటింగ్ చూసుకోండి. DL8 CAR 5257 కార్ నెంబరు విత్ సర్వీస్ రికార్డు. చాలా బాగుంది. అండర్ బాడీ, రూఫు, రస్ట్ డస్ట్, ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంకో తాళ చేతితో ఓపెన్ చేసినట్టు డిక్కీ చూసుకొని. బస్ ఇదే కింద 2x బటన్, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో బండి అనేది ఒక అద్భుతంగా ఉంది. మోడల్ 17, అందులో టైటానియం చూసుకోండి, మళ్ళీ సేమ్ 2x నొక్కిన. దీని టైర్ కింద కూడా నీకు చూపిస్తా. అయితే చీకటి ఉంది కానీ ఇంకో సెల్ ఫోన్తో లైట్ పెట్టి చూపిస్తా. టైర్ కింద కూడా మీకు ఎక్స్ట్రాడినరీగా టైర్ కింద మ్యాట్ ఫినిషింగ్ విత్ పర్ఫెక్ట్ కండిషన్ వస్తుంది. చూడండి, కుడివైపు కూడా ఎక్కడ గీత లేదు, ఎక్కడ పెయింటింగ్ పడలేదు. కొత్త టైర్లు ఉన్నాయి, టైర్లు కొత్త ఉన్నాయి. మీకు సెల్ ఫోన్ లోపల ఉండే లైట్ పెట్టడానికి సెల్ తీసుకొచ్చిన, ఇందాక అలా మర్చిపోయినా నేను. కుడివైపు రవ్వల అంటే చిన్న పల్సటి మట్టి ఉంది, దుమ్ము మట్టి ఉంది, కానీ డిక్కీ కూడా సాలిడ్ ఉంది. జాయింట్స్ కానీ స్పానల్స్ ఎక్కడ పెట్టలేదు. అంటే పాన పెట్టి నట్టు ఓపెన్ చేస్తే ఆడ మరకలు అవుతాయి. ఏదైనా గంతే, ఎంగిలైతే ఎంగిలైంది అన్నట్టు అన్నాడు. జామ పండును చిలుక కొరికేది వెనకట. చిలుక మీద లెసన్స్ ఉండేటివి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటోళ్ళు కాబట్టి ప్రజలకు అంటే పిల్లలకు అర్థమయ్యేటట్టు చిలుకల మీద చెప్పేది పాఠాలు. ఇదంతా సాఫ్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని ట్యాక్సీ కరెంట్ కార్లు ఉంటాయి, తిప్పేదానికి సాఫ్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో. కింద చూడండి, నేను స్టెప్ని టైర్ లావట్టి చూపిస్తాను మీకు. చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. దీనిలో కూడా కింద సైడ్ బోర్డింగ్ కానీ ఈ మ్యాట్ ఫినిషింగ్ ఉంది. కింద కూడా ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి నాన్ యాక్సిడెంటల్. ఈ జాకీకి ఉన్న దాని కింద ఉన్న స్టిక్కర్స్ కూడా ఎక్కడ పోలే. ఇది పేస్టు, ఏది ఎక్కడ పోలే. ఇది కూడా మనకు స్టెప్ని ఫిట్ చేయడానికి ఏది ఎక్కడ పోలే. చుట్టుపక్కల కూడా బ్రహ్మాండంగా, అతి బ్రహ్మాండంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఇది కూడా విత్ ఇయర్ కోడ్ ఉంది. బండి డీజిల్లో 25 మైలేజ్ వస్తుంది. మీరు సింగిల్ డ్రైవ్ చేస్తా అంటే రోడ్ గ్రిప్ ఉండిపోతుంది. టైర్లు కొత్తవి ఉన్నాయి కాబట్టి ఏడాది 2 నెలల టైర్లు అవసరం లేదు మీకు. మెయిన్ టైర్లు, స్టీరింగు, ఇంజన్ ఆయిల్లో 3.5 లీటర్ల ఆయిల్ పడుతుంది. ఎక్కువ స్పోర్ట్లో ఇంజన్ ఉండేది, అది గిరగిర సప్పుడు కాదు. ఏడిపోతే ఆడిపోతే కుక్కలు పడితే ఇక్కడ సప్పుడు. ఎడం వైపు క్వార్టర్ ప్యానల్ సేమ్ మీకు అలై వీల్స్, సిల్ టైర్లు. బండి బ్రహ్మాండంగా ఉంది. కుడివైపు వివరాలు చూసి వచ్చినాం. మళ్ళీ ఎడం వైపు ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ మనం ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా ఉన్నాం. సో డీలర్ల కోసం పెట్టినది. ఎవరైనా డీలర్ల కంటే అగ్గువ కావాలంటే చెప్పనిచ్చేస్తా. పైసలు డీలర్లు అయితే కళ్ళు మూసుకొని కొడతారు, అడగరు. వాళ్ళు చేసే వ్యాపారం ఏది కాబట్టి చిత్తుబొత్తు లెక్క పైసలు ఉంటాయి పోతాయి అన్నట్టుగా వాళ్ళు దన్మని కొంటారు. ఇప్పుడు ఇదే బండి మనం 3 లక్షలు చెప్పినాం అనుకో, వాళ్ళు 250 దన్మని కొడతారు. అవుట్ రైట్ చిత్తుబొత్తు అంతే ఉంటుంది. సో డీలర్ల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మెరుగైన సేవలు అందిస్తాం మంచిగా కార్లు ఇంటింటికి. చూడండి, ఏమైనా కూడా ఎంత అప్గ్రేడ్కి వస్తుందో. ఎడం వైపు కూడా మొన్న సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన కరెంటు టొయోటా బండి వేసుకొచ్చిండు. ధర ఎంత, హైడ్రోజన్. సో ధర ఎంతనా అంటే 1.5 కోటి. చూసుకోండి, గ్లాసులు అన్నీ 1264, మిగతాయి ఫ్రంట్ బ్యాక్ ఏమో 17. సో గ్లాసులు అన్నీ ఒరిజినల్. అట్లా స్థాయికి తగ్గట్టుగా పేదవాడైతే జన్మెత్తితే చిన్న ఉద్యోగం గ్రూప్ 4, గ్రూప్ 3 అంటే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, రెవెన్యూలా, సబ్ రిజిస్టర్ ఆఫీస్లా, మున్సిపల్లా, BSNL ఆఫీస్లా ఎక్కడైతే చిరు ఉద్యోగాలు ఉంటారో, పేదరికం, గవర్నమెంట్ చాలామంది సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఆస్తున్నోడు సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకు చేస్తారు చెప్పండి. చూడండి, చూసుకోవచ్చు 17. సో సొంతగా మనం ఎదగాలి, నలుగురికి ఉపయోగపడాలన్నప్పుడు కాలం మారిన తీరు కారు అవసరంగా మారుతుంది. దాన్ని బట్టే కార్లను వాడతారు. మొన్న జపాన్ నుంచి ఒక అధ్యక్షుడు వచ్చినప్పుడు మనోళ్ళు మోదీ సార్ ఫార్చునర్లో వచ్చిండు, ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వాళ్ళతోని. సో ఈ కార్లో కూడా మీకున్న చూసుకోండి, లైట్లు మనం వేసిన కీతోనే మనకు అన్ని ఆపరేటింగ్. సో ఎటువంటి వాళ్ళమైనా మనం పెళ్ళికి పోయినప్పుడైనా, ఫంక్షన్లకి ఎక్కడైనా అటెండ్ అయినప్పుడైనా మనం కార్లో పోతే చూడండి డిక్కీ ఓపెన్ అవుతుంది. మనం సూపర్ మార్కెట్ పోయినాం అనుకో, డీమార్ట్లోకి పోయినప్పుడు సామాను పట్టుకొచ్చినప్పుడు తాళ చేతితోనే డిక్కీ ఓపెన్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు మననే ఫోకస్ చేస్తారు. అదొక స్టైల్.
జేబుకు తాళం పెట్టుకుంటే తాళ చేతిని ఓపెన్ చేస్తే వాళ్ళు మనల్ని చూస్తారు. అదొక స్టైల్. ఫోర్డ్ డిజైన్ చూసుకోరు ఎంత క్వాలిటీ ఉందో. ఈ స్టైల్ అందుకోసం మనం డోర్ ఓపెన్ చేయకుండా ఆ డీమార్ట్ ఉంది కానీ రిలయన్స్ ఉంది కానీ ఆ గీసుకపోయి సామాన్ తీసి డిక్కీలు వేసుకుంటానికి. ఇది డిఫాగరు, గ్లాసు కూడా మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఆలోచన చెయ్యండి. మనం పెళ్లికి పోయినా, ఇలా సర్పంచ్ గెలిచినా, ఓడిపోయినా, ఏది చేసినా కూడా కారు ఉన్నదా, కార్లు వచ్చిండా, బండి మీద వచ్చిన ఒక తీరు వీలు ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి తక్కువ ధరకు డిక్కి ఉండేటట్టు కొత్త కార్లు ఉన్నాయి. రూపాయి ఖర్చు లేని కారు మీరు కొనుక్కోరి. ఎన్నున్నా యారాన్లకైనా, తోడబుట్టిన అక్కజెల్లెలకైనా ఇంకోల ముందు తలదించుకోకుండా కారు మీ ఇంటి ముందర పెట్టుకోరు. అమ్మల కలరా. థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ. ఖచ్చితంగా